జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సీటుని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎక్స్ ఎమ్మెల్సీ రాములు. 10 సంవత్సరాలలో బీజేపీ ఇచ్చింది ప్రజలకు ఏమీ లేదని తెలిపారు. దేశంలో 200 సీట్లు కంటే తక్కువ వస్తాయని, అందుకే ప్రధానమంత్రి మోడీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని తెలిపారు. ఖేడ్ ప్రాంతంలో భూమి సేకరిస్తే వెనుకబడిన ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఎక్కడ 4-5 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి దానికి మన ల్యాండ్ ఎక్వైర్ చేసి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగ యువకులకు మంచి పరిశ్రమలు పెద్ద వస్తే చదువుకున్న చాలా మంది యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం వస్తాయి. ప్రాంతం అభివృద్ధి అవుతుంది. చాలా మంది మీరు చెప్తా ఉంటే ప్లేస్ వలసలు ఎట్లా నివారిస్తారు సార్ అని. రేపు మరి ఈ రహదారి ఏర్పడటం వల్ల ఆ హబ్ మనకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో, కాంగ్రెస్ సహకారంతో, కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు. మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది. లేదా ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా 200 కన్నా ఎక్కువ సీట్లు రావని తెలుస్తా ఉంది. తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడడం అది మంచిది కాదు. మరి మాట్లాడుతూ మా లింగాయత్లకు కూడా ఓబీసీ చేయలేదన్నారు. ఓబీసీ మేమే ఇచ్చినాం. లింగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ఆ బీవీ పాటిల్ గారు మరి నేను లింగాయత్ నేను చెప్పడానికి నిన్న ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లేడు. ఆయన చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కానీ కాంగ్రెస్ మా స్టేట్లో మేము ఎప్పుడో 9లోనే కాంగ్రెస్ పార్టీ చేసినాము. కానీ నిన్న సభలో ఆయన మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే, కానీ వాళ్ళు చేయలేదు. కానీ రేపు మా ప్రభుత్వం వస్తే నేను అది కూడా చేస్తాం మేము. మరి రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే రాములు నాయక్ గారు చెప్పినట్లు అప్స్కి బార్ 400 అంటేనే అందరు డౌట్లో పడిపోయింది. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.